హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎస్సి ఇంగ్లీష్ క్లాస్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పేపర్ మనం డిస్కస్ చేద్దాం. మనం చూస్తున్నాము ఎస్ఎస్సి జీడీ పేపర్ నెంబర్ 97. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 61. దేర్ హ్యాస్ బీన్ టినేషియస్ లోకల్ అపోజిషన్ టు ద న్యూ ఎయిర్పోర్ట్. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్న సందర్భంలో అక్కడున్న లోకల్ పీపుల్ అందరూ కూడా దాన్ని చాలా టినేషియస్గా అపోజ్ చేశారు. అంటే టినేషియస్గా అపోజ్ చేశారంటే అక్కడే అర్థమైపోయింది, దాన్ని చాలా బలంగా అపోజ్ చేశారు. సో టినేషియస్ అంటే బలంగా, స్ట్రాంగ్గా. దానికి యాంటోనిమ్ అడిగారు. మరి దానికి యాంటోనిమ్ ఏంటమ్మా? వీక్ అన్న మీనింగ్ రావాలి. మరి ఉన్న ఆప్షన్స్లో వీక్కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటన్నా? ఎస్, సెకండ్ ఆప్షన్, అన్సర్టైన్. టినేషియస్ అంటే బలంగా, స్పష్టంగా, నిలకడగా. అన్సర్టైన్ అంటే క్లారిటీ లేకుండా ఉండడం అనమాట. ఓకేనా? ఇక్కడ చాలామంది ఏం చేస్తారు స్టూడెంట్స్ అంటే, టినేషియస్ అంటే తెలియక ఇబ్బంది పడిపోతారు. అవసరం లేదు, మీకు సెంటెన్స్ ఇచ్చారు కాబట్టి మీరు సెంటెన్స్ చదివినా కూడా కొంత గెస్ అయితే చేయొచ్చు. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దామా? మీకు బెనిఫిషియల్ అంటే తెలుసు, యూస్ఫుల్. బెనివోలెంట్ అంటే కైండ్ అమ్మ. ఆల్మోస్ట్ చెప్పాలంటే రెండు కూడా, బెనివోలెంట్ అన్న, కంపాషన్ అన్నా కూడా కైండ్ అన్న మీనింగ్ వస్తుంది. సరేనా? సో టినేషియస్ అంటే స్ట్రాంగ్ అన్న మీనింగ్ గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగులో పట్టుదల అని కూడా మనం చెప్తా ఉంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. కేర్ఫుల్గా చూడండి. కాజింగ్ యూ టు ఫీల్ పిటీ ఆర్ సాడ్నెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. దేన్ని చూస్తే మనం జాలిగా ఫీల్ అవుతామో అప్పుడు దాన్ని ఏమని చెప్తాం మనం? ప్యాథటిక్ అంటాం. ప్యాథటిక్ అంటే తెలుసు కదమ్మా. ప్యాథటిక్ అంటే దేన్ని చూస్తే మనం చాలా బ్యాడ్గా ఫీల్ అవుతామో, జాలీగా ఫీల్ అవుతామో దాన్ని మనం ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటాం. ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటాం. ఓకేనా? ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సింపతి దగ్గరికి వెళ్తారు. కాజింగ్ యూ టు ఫీల్ పిటీ ఆర్ సాడ్నెస్ అన్నారు. సాడ్నెస్ అన్న వర్డ్ వాడారు, ఓన్లీ పిటీ అనలేదు. సింపతి అంటే జాలి, కానీ పిటీ ఆర్ సాడ్నెస్ అన్నారు. చాలా బాధ కలిగితే ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటాం. మెనీ పూర్ పీపుల్ ఇన్ ద కంట్రీ ఆర్ లివింగ్ ఇన్ ఏ ప్యాథటిక్ కండిషన్స్ అని కూడా అనొచ్చు అనమాట. మిగిలినవన్నీ కూడా ఐడియా ఉన్నాయి కదా. క్రోనోమీటర్ అది ఫిజిక్స్కి సంబంధించిన టెక్నికల్ టర్మ్గా చెప్పచ్చు. ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద టైమ్. అంటే టెంపరేచర్ ఎలా ఉన్నా, ఎయిర్ ఎలా ఉన్నా కూడా టైంని కరెక్ట్గా మెజర్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ని క్రోనోమీటర్గా మనం చెప్తా ఉంటాము. ఇక అనాక్రోనిజం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఒరే నువ్వు ఇప్పుడు పుట్టాల్సిన వాడివి కాదురా, ఎప్పుడో పుట్టాల్సిన వాడివిరా అన్నాం అనుకోండి, అది అనాక్రోనిజం. లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు ఉండాల్సిన టెక్నాలజీ కాదు, ఒక 20 years తర్వాత రావాల్సిన టెక్నాలజీ అన్నాం అనుకోండి, దాన్ని అనాక్రోనిజం అంటాం. అంటే ఒక మనిషి కానీ, వస్తువు కానీ, ఇంకేదైనా కూడా అది ఉండాల్సిన సమయంలో కాకుండా మరొక సమయంలో, ముఖ్యంగా ఓల్డ్ టైంలో ఉండాల్సిన, ఓల్డ్ ఫ్యాషన్డ్ అని మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్ మీనింగ్ ఏంటంటే ఈ వస్తువు ఎప్పుడో ఉండాల్సిన వస్తువురా అని చెప్తాం, అంటే ఓల్డ్ ఫ్యాషన్. లేకపోతే మా ఫ్రెండ్ ఉన్నాడు, అప్పుడు నేను ఏమన్నానంటే నువ్వు ఇప్పుడు పుట్టాల్సిన వాడివి కాదురా బాబు, ఎప్పుడో 1970లో పుట్టాల్సిన వాడు ఎవరు అన్నాం అనుకోండి, దాన్ని ఓల్డ్ ఫ్యాషన్ అంటాం, దాన్ని అనాక్రోనిజం అంటాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 63 చూడండి. కాల్ ఇట్ ఏ డే ఒక ఇడియం అమ్మ. కాల్ ఇట్ ఏ డే అనేది ఏంటి? ఒక ఇడియం. మనం రోజంతా కూడా పనిచేసి చాలా టైర్డ్ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఐ వాంట్ టు కాల్ ఇట్ ఏ డే అంటే ఐ వాంట్ టు స్టాప్ వర్కింగ్. కాల్ ఇట్ ఏ డే అంటే ఏంటి? స్టాప్ వర్కింగ్ అన్న మీనింగ్ వచ్చేలాగా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ చూడండి ఏమడిగారు. డోంట్ డిస్టర్బ్ ద బాయ్, హీ ప్రిపేర్స్ ఫర్ హిస్ ఎగ్జామ్. ఇది టెన్సెస్ అనే టాపిక్ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్గా చెప్పచ్చు. దిస్ క్వశ్చన్ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ ద టాపిక్ టెన్సెస్. ఆ అబ్బాయిని డిస్టర్బ్ చేయకు, అతను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు అనే కదా, అంటే ఆ పని ఇప్పుడు జరుగుతోంది అన్న మీనింగ్ రావాలి. కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఈజ్ ప్రిపేరింగ్ అంటాం. డోంట్ డిస్టర్బ్ ద బాయ్, హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. టెన్సెస్ అనే టాపిక్లో మీనింగ్ బట్టి మనం గ్రామర్ని వాడతాం. టైమింగ్ ఆఫ్ టెన్సెస్ అంటాం. అతను డిస్టర్బ్ చేయకు, అతను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టే కదా ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాలి. ఓకేనామా? క్వశ్చన్ నెంబర్ 65. సినోనిమ్ ఆఫ్ ద వొకాబులరీ ఎక్స్ట్రావగెంట్ అన్నారు. ఇది నార్మల్గా మనం వాడుక భాషలో కూడా చాలా సందర్భాల్లో వాడే వొకాబులరీ. ఉదాహరణకి వై ఆర్ యూ స్పెండింగ్ ద మనీ ఎక్స్ట్రావగెంట్లీ అని అంటూ ఉంటాము. విచ్చలవిడితనం అని కూడా అంటాం. అంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. మరి ఎక్కువ ఖర్చు పెట్టడానికి అంటే ఒక రకంగా వేస్ట్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ వేస్ట్ఫుల్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. థ్రిఫ్టీ అన్నా, పెన్నీ పించింగ్ అన్నా, కన్జర్వింగ్ అన్నా కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం. ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆచితూచి ఖర్చు
చాలా కేర్ఫుల్గా ఖర్చు పెట్టడం అని కూడా అంటాం. మైజర్లీ అంటాం చూసారా, అటువంటి మీనింగ్ కూడా వస్తుంది. కేర్ఫుల్లీ, స్పెండ్ మనీ కేర్ఫుల్లీ లేదా మైజర్లీ అని కూడా దీన్ని మనం పిలుస్తాం. ఏదేమైనా కూడా ఎక్స్ట్రావగెంట్గా ఖర్చు పెట్టడం అంటే ఏంటి, మనీ చాలా వేస్ట్ చేయడం, అదే వేస్ట్ఫుల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మే ఐ డాష్ యువర్ కోట్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ మ్యాసన్. మీ కోట్స్ని నేను డాష్ చెయ్యొచ్చా? ఒక వ్యక్తి వేసుకునే కోట్ని మనం ఏం చేస్తాం చెప్పండి, తీసుకుంటాం అంతే. టేస్ట్ చేయడం ఏంటమ్మా, కోట్ని ఎవరైనా టేస్ట్ చేస్తారా? టేస్ట్ చేయరు కదా. ఇక ట్రెక్కింగ్ చేయడం ఏంటమ్మా కోట్తో, అదేవిధంగా ట్రాక్ చేయడం ఏంటమ్మా. ఎలా చూసినా కూడా అన్నిటికంటే చాలా ఈజీ క్వశ్చన్గా దీన్ని మనం చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇడియమ్స్ విషయంలో సిలబస్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది. సో కొన్ని వందల వేల ఇడియమ్స్ ఉంటాయి. మీరు టార్గెట్ పెట్టుకోండి. అఫ్కోర్స్ మనకున్న టైం తక్కువ అయినా కూడా ఎన్ని వీలు ఉంటాయని రోజుకు ఒక 50, రోజుకు ఒక 100 అలా టార్గెట్ పెట్టుకునేనా ఒక 1000 అయినా మినిమం, అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే ఒక 1000 అయినా ఎగ్జామ్కి వెళ్ళే లోపల చదవడానికి ట్రై చేయండి. ఎడ్జ్ అవుట్ అంటే ఏంటంటే నెమ్మదిగా ఎవరినైనా కూడా బయటకు తోసేయడం. టు పుష్ అవుట్ స్లోలీ. ఎడ్జ్ అవుట్ అంటే ఏంటమ్మా, టు పుష్ అవుట్ స్లోలీ అంటాం మనం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టీమ్స్ రిఫ్యూజల్ టు కోఆపరేషన్ లెడ్ టు దేర్ డౌన్ఫాల్ ఇన్ ద ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ విషయంలో టీమ్ ఏం చేశారంటే సరిగ్గా కోఆపరేట్ చేయలేదు, సరైన కోఆపరేషన్ ఇవ్వలేదు. కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఓవరాల్గా ఏమైపోయిందంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది అంటున్నాడు. మీకు గ్రామర్లో ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ టు కనిపిస్తే వెర్బ్ అనేది ఎందులో ఉంటుందమ్మా, V1. అవునా కదా నాన్న? ప్రిపోజిషన్ టు 2 + V1 అంటాం. ఏమంటాం మనం? 2 + V1 అంటాం కదా. మరి అది ఎక్కడుందమ్మా 2 + V1? చూడండి, ఇదిగోండి 2 + V1. కాబట్టి ఇది ఒక్కటే మనకి రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. సో 2 + V1, రిఫ్యూజల్ టు కోఆపరేట్, 2 + V1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా. క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. డిస్పైట్ ఫేసింగ్ న్యూమరస్ ఛాలెంజెస్ ద కమ్యూనిటీ రిమైన్డ్ రెసిలియంట్ అండ్ బౌన్స్డ్ బ్యాక్ స్ట్రాంగర్ దాన్ ఎవర్. ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఛాలెంజెస్ వచ్చినా కూడా వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఆ కమ్యూనిటీ ఏం చేసింది, బలంగా ముందుకి ప్రయాణాన్ని కొనసాగించింది. బలంగా అన్నాడు. రెసిలియంట్ అంటే చాలా స్ట్రాంగ్గా, బలంగా అంటే అర్థం ఏంటో తెలుసా, రొబస్ట్ అని అర్థం. రొబస్ట్ అంటే చాలా స్ట్రాంగ్. ఓకేనా? మామూలుగా అయితే ఈ రొబస్ట్కి నేను ఒక 10-20 సినోనిమ్స్ కూడా చెప్పచ్చు. బట్ ఇప్పుడు మనకి ఇది రెగ్యులర్ క్లాస్ కాదు కాబట్టి డైరెక్ట్గా మనం పేపర్ మీద ఫోకస్ చేద్దాము. అయితే ఫ్రెజైల్ అన్నా, వీక్ అన్నా, డెలికేట్ అన్నా కూడా ఒకటే అమ్మా, 3 కూడా సినోనిమ్సే. ఓకేనా? సో రెసిలియంట్ అంటే ఏంటమ్మా, స్ట్రాంగ్, రొబస్ట్ అంటాం మనం. మీకు ఒకవేళ రెసిలియంట్ అంటే ఒకవేళ తెలియదు, సెంటెన్స్ చదివితే కూడా మీకు అర్థం కాలేదనుకోండి, అయినా కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఏంటా టెక్నిక్ అమ్మా, ప్లస్ మైనస్ ఫ్యాక్టర్ అంటాం. ఆప్షన్స్లో మీరు గమనించినట్టయితే డెలికేట్ మైనస్, ఫ్రెజైల్ మైనస్, వీక్ మైనస్, రొబస్ట్ అంటే ప్లస్. అఫ్ కోర్స్ మీకు అది తెలియాలన్నా రొబస్ట్ అంటే తెలియాలి కదా, ఫ్రెజైల్ అంటే తెలియాలి కదా. సరే, సో ఫ్రెజైల్, వీక్, డెలికేట్ ఏంటి, వీక్. రొబస్ట్ అంటే స్ట్రాంగ్, అంటే రెసిలియంట్. ఓకేనమ్మా. క్వశ్చన్ నెంబర్ 70లోకి వెళ్దామా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కెజోల్ హిమ్ ఇన్ టు కన్సెంట్. ఈ క్వశ్చన్లో కెజోల్ అనే ఇంకో వొకాబులరీ కూడా కనిపించింది. కెజోల్ అంటే తెలుసా, మనం ఎవరినైనా కెజోల్ చేయడం అంటే కన్విన్స్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. అతన్ని ఒప్పించడానికి చాలా కన్విన్స్ చేయడం మేము ప్రయత్నం చేస్తున్నాం, అంటే అతన్ని ఒప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ అది చాలా కష్టంగా ఉంది అంటున్నాం. సో కన్సెంట్ అంటే ఏంటి, ఒప్పుకోవడం, ఒప్పించడం. ఎగ్రీకి ఆపోజిట్ ఏంటి, డిసెగ్రీ. డిసెగ్రీ అంటే ఏంటి, డిసెంట్. ఆపోజిట్ అడిగారు కదా చూసుకోండి, యాంటోనిమ్ అడిగారు, అంతేనా. కన్సెంట్ అంటే ఎగ్రీ అమ్మా, ఆపోజిట్ ఏంటి, డిసెంట్. డిసెంట్ అంటే డిసెగ్రీ. ఓకేనా. డిసెంట్ అంటే ఏంటి, డిసెగ్రీ. మీకు ఆందోళనకారులు అంటాం, ప్రొటెస్టర్స్ అంటాం, తెలుసు కదా. రోడ్డు మీద మనకి ఆందోళన చేస్తూ ఉంటారు కదా, ప్రొటెస్టర్స్. ఆ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ప్రొటెస్టర్స్ ఎలా అయితే అంటామో డిసెంటర్స్ అని కూడా అంటాం. అలా ప్రొటెస్ట్ చేసే వాళ్ళని ప్రొటెస్టర్స్ అన్నట్టే డిసెంటర్స్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా. 71 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడిగారు. ఏమన్నారు, టుడే మై ఫాదర్ విల్ టీచ్ మీ హౌ టు మేక్ ఎ స్మాల్ షెల్టర్ ఫర్ మై డాగ్. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో కూడా చెప్పక్కర్లేదు, నార్మల్ వొకాబులరీ కూడా చెప్పచ్చు.
డాగ్ని మనం ఉంచే హౌస్ని ఏమంటామమ్మా? షెడ్ అంటామా? షెడ్ అంటే మనం ఉండే ప్లేస్ రా, ఓకేనా? ఇక కెనాల్ అంటే చిన్న చెరువు లాంటిది. ఇక బర్రో అంటే ర్యాబిట్ ఉంటుంది బర్రోలో, మరి డాగ్ ఉండేదాన్ని ఏమంటాం? కెన్నెల్ అంటాం. డాగ్ హౌస్ ఈజ్ కాల్ కెన్నెల్. అంతేనమ్మా? ఈజీగా ఉంది కదా నాన్న. క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పర్సన్ డాష్ మెట్ మీ లాస్ట్ నైట్ అట్ ద బుక్ స్టోర్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పర్సన్ డాష్ మెట్ మీ లాస్ట్ నైట్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను, చాలామంది కంగారులో 4th ఆప్షన్లోకి వెళ్ళిపోతారు. మీరు గమనిస్తే నేను ఈ సెంటెన్స్ 2 times చదివాను, ఎందుకంటే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పర్సన్ డాష్ ఐ మెట్ అనలేదు, నేను కలిసిన వ్యక్తి కాదు. ఏ వ్యక్తి అయితే నన్ను కలిశాడో, ఏ వ్యక్తి అయితే నన్ను కలిశాడో అంటాం. మరి నన్ను కలిసిన వ్యక్తి అంటే ఏమవుతుంది అప్పుడు ఆన్సరు? హూ అవుతుంది, ఓకేనా? ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పర్సన్ హూ మెట్ మీ లాస్ట్ నైట్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పర్సన్ హూ మెట్ మీ లాస్ట్ నైట్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద పర్సన్ హూ మెట్ మీ లాస్ట్ నైట్. నన్ను కలిసిన వ్యక్తి కాబట్టి హూ మెట్ మీ లాస్ట్ నైట్, ఓకేనా? ఎప్పుడు కూడా హూకి హూమ్కి ఉన్న డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. దోజ్ విచ్ అయితే జనరల్గా రావు, మనుషులు కాబట్టి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73, స్పాటింగ్ ది ఎర్రర్ చూద్దామా. వెన్ హీ రిటర్న్ టు ద డైనింగ్ రూమ్ ద గెస్ట్స్ లెఫ్ట్ అండ్ ద సర్వెంట్స్ వర్ క్లియరింగ్ ద టేబుల్స్. ఇది డైరెక్ట్గా టెన్సెస్ అనే టాపిక్ మీద వచ్చిన ఒక ప్రశ్న. నేను అందుకే చెప్తూ ఉంటాను, టెన్సెస్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. టెన్సెస్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి జీడీలో డైరెక్ట్గా వస్తున్నాయన్నమాట. వాడు ఇంతకీ క్వశ్చన్ ఏమడిగాడు చెప్పండి. అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ, అంటే అతను అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ గెస్ట్లు వెళ్ళిపోతున్నారు, సర్వెంట్లేమో టేబుల్స్ని క్లీన్ చేసేస్తున్నారు. అంటే ఇతను అక్కడికి వెళ్ళేటప్పటికీ 2 పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక పనేమో గెస్ట్లు వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకో పనేమో సర్వెంట్లు టేబుల్స్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. అంటే ఇతను అక్కడికి వెళ్ళడం అనేది సింపుల్ పాస్ట్, అతను వెళ్ళడం అనేది పాస్ట్ సింపుల్. ఆ టైంకి 2 పనులు జరుగుతున్నాయి, ఆ 2 పనులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఏమంటాము? పాస్ట్ కంటిన్యూస్ అంటాం. అంటే మరి ద గెస్ట్స్ లెఫ్ట్ అనకూడదు, ఏమనాలి? ద గెస్ట్స్ వర్ లీవింగ్ అనాలి. ఏమనాలి? ద గెస్ట్స్ వర్ లీవింగ్. ద గెస్ట్స్ వర్ లీవింగ్. ద గెస్ట్స్ వర్ లీవింగ్. వెళ్తూ ఉన్నారు అంటాం మనం. అర్థమైందమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఒకటే వర్డ్ ఇచ్చారు, అందులో ఒకటే కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అమ్మా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిస్క్రిపెన్సీ ఏంటమ్మా? డిస్క్రిపెన్సీ ఇస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. డిస్క్రిపెన్సీ అంటే ఒక రకంగా చెప్పాలంటే తేడా అంటాము, లేదంటే డిఫరెన్స్ అని కూడా అంటాం. సింపుల్గా చెప్పాలంటే డిఫరెన్స్. ఉదాహరణకి దెర్ ఈస్ సమ్ డిస్క్రిపెన్సీ ఇన్ హిస్ అకౌంట్స్. అతను నాకు చూపించిన అకౌంట్స్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, కొంత తేడాగా కనిపిస్తుంది అంటాం మనం, ఓకేనా? డిస్క్రిపెన్సీ అంటే ఏంటమ్మా? డిఫరెన్స్. క్వశ్చన్ నెంబర్ 75కి వెళ్దామా. ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్స్ ద ఎర్రర్. మీరు గమనిస్తే ఇందాక దాకా చూసిన 2 స్పాటింగ్ ది ఎర్రర్స్ కూడా టెన్సెస్ అనే టాపిక్ మీద వచ్చాయి. మరి ఇది ఏ టాపిక్ మీద వచ్చిందో చూద్దామా. దిస్ బాటిల్ మస్ట్ నాట్ బి మేక్ టు స్టాండ్ క్లోజ్ టు ద ఫైర్. ఈ బాటిల్ ఫైర్ పక్కన ఉండకూడదు, రిస్క్ అన్నాడు. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే టెన్సెస్కి సంబంధించిన క్వశ్చనే. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్. చూడండి, లాజికల్గా ఆలోచిద్దాము. ఇక్కడ ఎవరున్నారు మనకి? చూడండి, ఇక్కడ ఎవరున్నారు మనకి? బి ఉంది కదా. చూడండి, ఇక్కడ ఎవరున్నారు మనకి? బి ఉంది కదా. మీకు తెలుసు కదా, యాక్టివ్ వాయిస్లో అనుకో బి ఉంటే ఐఎన్జి రావడం సహజం, అవునా? ఉదాహరణకి ఐ విల్ బి గోయింగ్ టు ఢిల్లీ, షీ విల్ బి ప్లేయింగ్ క్రికెట్. అలా బి ఉంటే ఐఎన్జి రావడం కామన్, ఎందులో? యాక్టివ్ వాయిస్ అయితే. మరి ప్యాసివ్ వాయిస్ తీసుకుంటే బి వస్తే వెర్బ్ ఎందులో ఉండాలి? థర్డ్ ఫామ్లో ఉండాలి. ఉదాహరణకి ద ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్, ద యాపిల్ విల్ బి ఈటెన్, ద సాంగ్ విల్ బి సంగ్. యాక్టివ్ వాయిస్ అయితే ఐఎన్జి ఉండాలి, ప్యాసివ్ వాయిస్ అయితే V3 ఉండాలి. మరి ఇక్కడ బి ఉంది కానీ ఐఎన్జి లేదు, V3 లేదు, అంటే ఇక్కడే ఎర్రర్ అని అర్థమైపోయింది. మరి ఏముండాలి చెప్పండి? దిస్ బాటిల్ మస్ట్ నాట్ బి. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? బాటిల్. అంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఇది. కాబట్టి ఏమవుతుందమ్మా? దిస్ బాటిల్ మస్ట్ నాట్ బి మేడ్. దిస్ బాటిల్ మస్ట్ నాట్ బి మేడ్.
దిస్ బాటిల్ మస్ట్ నాట్ బి మేడ్. అర్థమైందమ్మా? ప్యాసివ్ వాయిస్ కాబట్టి వెర్బ్ ఎందులో ఉండాలి? థర్డ్ ఫామ్లో ఉండాలి. ఇక అక్కడితో 75th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయింది. ఇక మనం 76th నుంచి 80 దాకా చూసినట్టయితే ఇది ఒక క్లోజ్ టెస్ట్గా మనం దీన్ని పిలుస్తాము. చూడండి అమ్మా. వెన్ ద ఎయిర్ ఈజ్ క్లియర్, అంతా బాగున్నప్పుడు, గాలి అంతా కూడా వాతావరణం అంతా బాగున్నప్పుడు, ద సన్సెట్ డాష్ ఎల్లో. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఈజ్ వాడారు, అంటే ప్రెజెంట్ టెన్సే వాడారు. మనం టెన్స్ మార్చకూడదు కదా. మనం ఎపియర్డ్ అంటే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతుంది. హ్యాజ్ ఎపియర్డ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోతుంది. వాడు ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మనము ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. పైగా ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ లా కనిపిస్తుంది కదా. సాధారణంగా వాతావరణం అంతా బాగుంటే సన్సెట్ ఎల్లోగా కనిపిస్తుంది అన్నాడు. అంటే ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ లాగా ప్రెజెంట్ సింపుల్లో వాడతాం. మరి ఇక్కడ సన్సెట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది అంటాడు. కనిపించడం ఏమంటాం చెప్పండి? ఎపియర్స్. అప్పుడు ఏమవుతుంది? when the air is clear the sunset appears yellow. the sunset is yellow అనకూడదు, ఎల్లో కలర్లో కనిపిస్తుంది కాబట్టి the sunset appears yellow అంటాం. ఓకే, వాతావరణం బాగుంటే సన్సెట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. తర్వాత ఏమన్నాడు మరి చూడండి. బికాస్, ఎందుకంట, ద లైట్ ఫ్రమ్ ద సన్ హ్యాస్ పాస్డ్ ఎ లాంగ్ డిస్టెన్స్ త్రూ ఎయిర్. సన్ నుంచి వచ్చిన ఆ కాంతి చాలా దూరం ప్రయాణించిందట. అండ్ ద బ్లూ లైట్ డాష్ స్కాటర్డ్ అవే. ఇది కూడా టెన్సెస్ అనే టాపిక్, ప్యాసివ్ వాయిస్ అనే టాపిక్. బ్లూ లైట్ ఏదైతే ఉందో, ఈ బ్లూ లైట్ అనేది స్కాటర్ అయిపోయింది. ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయాలి. ద బ్లూ లైట్ హ్యాస్ బీన్. సరే, ఇక్కడ హ్యాస్ బీనే ఎందుకు వాడారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి నేను ప్యాసివ్ వాయిస్ ఆప్షనే తీసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్. ఇక సెంటెన్స్ అంతా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు నేనెందుకు ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాను? సెంటెన్స్ అంతా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు నేనెందుకు పాస్ట్ టెన్స్లోకి వెళ్ళిపోతాను? పైగా ఇక్కడ గమనించారా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాడు, అందుకే నేను కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాను. మీరు గమనిస్తే ఈరోజు మనం చేస్తున్న ఈ పేపర్లో టెన్సెస్ యొక్క పాత్ర అధికంగానే ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఏమన్నాడు చూడండి. ఇఫ్ ద ఎయిర్ ఈస్ పొల్యూటెడ్ విత్ స్మాల్ పార్టికల్స్, ఒకవేళ వాతావరణంలో కానీ పొల్యూషన్ మొదలైతే, న్యాచురల్ డాష్ స్మాల్ పార్టికల్స్, న్యాచురల్ డాష్ అదర్వైజ్. ఎప్పుడైతే అదర్వైజ్ అన్నాడో, ఇది కాకపోతే ఇంకొకటి అంటే ఏమంటాం చెప్పండి? ఆర్. ఒకటి కాకపోతే ఇంకొకటి అంటే ఏమంటాం మనం? ఆర్ అంటాం కదా. ఒకటి కాకపోతే ఇంకొకటి అంటే ఏమంటాం మనం? ఆర్ అంటాం కదా. నెక్స్ట్ వన్ అమ్మ, క్వశ్చన్ నెంబర్ 79 చూడండి. అంటే మీరు గమనిస్తే మనం ప్రతి సెంటెన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. మనకి కావాల్సిన ఆన్సర్ని ఎంత తక్కువ టైంలో రాబట్టడో అదే ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడైతే అదర్వైజ్ అన్నాడో ఆర్ చెప్పేశాను, ఆ సెంటెన్స్ యొక్క అర్థం మనకు అంత అవసరం కాదు. నెక్స్ట్ చూడండి. సన్సెట్స్ ఓవర్ ద సీ మే ఆల్సో బి ఆరెంజ్. సముద్రంలో కానీ మనం సూర్యాస్తమం చూస్తే ఆరెంజ్గా ఉంటుందంట. మే ఆల్సో బి ఆరెంజ్ డాష్ సాల్ట్ పార్టికల్స్ ఇన్ ద ఎయిర్. ఆరెంజ్ కలర్లో ఎందుకు ఉంటాయి? ఆ టైంకి సాల్ట్ పార్టికల్స్ మనకి గాల్లో ఉంటాయి కాబట్టి. అంటే గాల్లో సాల్ట్ పార్టికల్స్ ఉండడం వల్ల ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందని చెప్తున్నాడు. అప్పుడు ఏమంటాం మనం? డ్యూ టు. అంటే సన్సెట్స్ ఓవర్ ద సీ మే బి ఆరెంజ్ డ్యూ టు ద సాల్ట్ పార్టికల్స్. ఏమంటాం మనం? డ్యూ టు ద సాల్ట్ పార్టికల్స్ ఇన్ ద ఎయిర్. ఓకేనా? దానివల్ల అంటాం మనం. తర్వాత ఏమన్నాడు చూడండి, లాస్ట్ క్వశ్చన్. ద స్కై డాష్ ద సన్ ఈజ్ సీన్ రెడెండ్. ఆ టైంలో ఆకాశం అంతా ఎలా ఉంటుందమ్మా? ఎర్రగా ఉంటుంది. ద స్కై డాష్ ద సన్ చుట్టూదా ఉండే ఆకాశం అంతా కూడా ఎరుపుగా ఉంటుంది కాబట్టి ద స్కై అరౌండ్ ద సన్ అంటాం.
ద స్కై అరౌండ్ ద సన్. అలా మనం ఈరోజు పేపర్లో టెన్సెస్ యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు క్లియర్గా కనిపించింది. అలా అని మీరు అబ్జర్వ్ చేస్తే క్లోజ్ టెస్ట్లో ప్రిపోజిషన్స్ యొక్క పాత్ర కూడా కనిపించింది. ఇడియమ్స్ ఉన్నాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇలా ఓవరాల్గా గ్రామర్కు సంబంధించి అన్ని టాపిక్స్ మీద కూడా బాగా రూల్స్ని ప్రాక్టీస్ చేయండి. వొకాబులరీ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత వీలుంటే అంత టైం మీరు వొకాబులరీ కోసం కూడా స్పెండ్ చేయండి. అక్కడితో మనం ఈరోజు ఎస్ఎస్సి జీడీ ఒక ఇంపార్టెంట్ పేపర్ని మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఆల్ ద బెస్ట్.